హలో వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఈ వీడియోలో మనము వొకాబులరీకి సంబంధించినటువంటి వర్డ్ కలొకేషన్స్ అనేటువంటి టాపిక్ గురించి మనం నేర్చుకుందామండి. సో ఇది కూడాను ఇట్స్ ఎ న్యూ టాపిక్. గ్రామర్ ఆస్పెక్ట్ కాకుండా ఇది వొకాబులరీలోనే మనకు ఫారిన్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా అయితే ఉంటాయో ఇవి కొంచెం దానికి రిలేటెడ్గా ఉంటాయి. సో కలొకేషన్స్ పేరులోనే ఉంది, లొకేషన్ ఒక చోట ఉండడము, కలిసి ఉండడం. రెండు లేక మూడు పదాలు కాస్త ఒకే చోట ఎప్పుడూ కలిసి ఉంటాయి, వాటిని ఇన్సెపరబుల్గా ఉంటాయి అవి కాస్త. సో అటువంటి వాటిని మనము వర్డ్ కలొకేషన్స్ అని అంటాము. సో ఇంపార్టెంట్ వర్డ్ కలొకేషన్స్ ఏమేంటి అండ్ ఎగ్జామినేషన్ పాయింట్లో మనకు క్వశ్చన్స్ కాస్త ఎట్లా అడిగే అవకాశం ఉంది, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. వర్డ్ collocations. A collocation is two or more words that often go together. So సహజంగా అవి రెండు కూడాను రెండు లేక మూడు పదాలు ఎప్పుడు కలిసే ఉంటాయి, వాటిని మనము కాస్త collocation అని కాస్త అంటాము. These combinations just sound right to native English speakers who use them all the time. So native speakers of English, ఎవరికైతే ఇంగ్లీష్ కాస్త మాతృభాషగా ఉందో సో వాళ్ళు సహజంగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అవి వినడానికి కూడా చాలా బాగా ఉంటాయి. సో మనమైతే వీఆర్ ద నాన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ కాబట్టి మనం అంతగా ఎక్కువగా ఆ యొక్క వర్డ్ కలొకేషన్స్కి మనం అకస్టమ్ కావడం కష్టంగా ఉంటుంది. కానీ ఇది మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా దీన్ని ఎక్కువ యూజ్ చేసే అవకాశం కాస్త ఉంది. ఓకేనా? సో చూద్దాం. సో వర్డ్ కలొకేషన్స్ అంటే రెండు లేక ఎక్కువ పదాలు ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. అవి నేటివ్ స్పీకర్స్ ఎక్కువగా వాళ్ళ యొక్క కమ్యూనికేషన్లో వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అవి వినడానికి చాలా బాగుంటాయి. ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫాస్ట్ అన్న మాట ఉంది, క్విక్ అన్న మాట ఉంది. రెండింటికి తెలిసి మనకు ఒకటే అర్థం, త్వరగా వేగంగా అర్థం వస్తుంది. బట్ కొన్ని పదాలతో కొన్ని వాటిని యూజ్ చేస్తాం, మిగిలిన వాటిని యూజ్ చేయం. అటువంటివి ఏంటి చూద్దాం. ఫాస్ట్ తోటి మనము ఫాస్ట్ ట్రైన్ అంటాం, ఫాస్ట్ ట్రైన్ అని కాస్త అంటాం. ఇక క్విక్ ట్రైన్ అని కాస్త మనము పిలవం ఎక్కడో కూడా. ఓకేనా? అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ తెలిసిన విషయమే. క్విక్ ఫుడ్ సెంటర్స్ అని మనకు ఎక్కడ కూడా కనిపించవు. అలాగే క్విక్ షవర్ అంటాం, కానీ ఫాస్ట్ షవర్ మనం ఎక్కడ యూజ్ చేయము. అలాగే క్విక్ మీల్స్ అంటాము, ఫాస్ట్ మీల్స్ అని ఎక్కడ యూజ్ చేయము. మీ ప్రశ్న, ఎందుకు యూజ్ చేయకూడదు సార్? యూజ్ చేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు, కానీ యూజ్ చేయకూడదు. ఇంగ్లీష్ మనకు నేటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళంటే నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎవరైతే రూల్స్ ఫ్రేమ్ చేశారో వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే నేర్చుకోవాలి తప్ప మన సొంత పైత్యాన్ని ఉపయోగించకూడదు. ఓకేనా? సో ఇవంతే. మనం ఇంగ్లీష్లో కొన్ని చెప్పుకుంటుంటామండి, యామంటై ఎందుకు ఆరంటై కదా, యామంటై ఎందుకు రాయకూడదు, మనం ఆరంటై అట్లా మనం చేస్తాం కదా. ఎందుకు అంటే మనం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ దానికి ఇవ్వలేము కొన్ని విషయాలకి. కాబట్టి కొన్ని విషయాల్ని యాజ్ ఇట్ ఈస్గా మనం అట్లాగే నేర్చుకోవాలి. చెప్తున్నట్టుగా దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు. వాళ్ళు రూల్స్ని కాస్త ఫ్రేమ్ చేశారు, మనం వాటిని ఫాలో అవుతున్నాం. ఓకేనా? రైట్. మనకు కావాల్సింది మార్క్. సో కొన్ని పదాలని కొన్ని పదాలతో కలిపే యూజ్ చేస్తాము. అదే పదం అర్థం వచ్చే ఇంకొక పదం ఉన్నా కూడాను మనం దాన్ని ఉపయోగించకూడదు. ఓకేనా? రైట్. సో మనకు కలొకేషన్స్ ఒక 7 ఇంపార్టెంట్ టైప్స్ ఉన్నాయండి. కాంబినేషన్ కాస్త వాటిని చూద్దాం. ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి యాడ్వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్. సో కొన్ని యాడ్వర్బ్స్ యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడాను కలిసే ఉంటాయి. ఓకేనా? రైట్. చూద్దాం ఎగ్జాంపుల్స్. ఇన్వేడింగ్ దట్ కంట్రీ, ఇన్వేడ్ అంటే దాడి చేయడం, ఆ దేశం మీద దాడి చేయడం. వాజ్ అన్ అటర్లీ స్టూపిడ్ థింగ్ టు డూ, అది చాలా తీవ్రమైనటువంటి మూర్ఖత్వం, చాలా మూర్ఖమైనటువంటి పని. సో గమనించండి, స్టూపిడ్ అదొక విషయము, దాడి చేయడం ఇది నౌన్ ఫామ్. ఎటువంటిది? స్టూపిడ్ యాడ్జెక్టివ్. ఎంత స్టూపిడ్ అయ్యా అంటే అటర్లీ స్టూపిడ్, చాలా మూర్ఖమైనటువంటి పని. సో యాడ్వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ బిఫోర్ నౌన్, బిఫోర్ నౌన్ అది మర్చిపోకండి. అలాగే వీ ఎంటర్డ్ ఏ రిచ్లీ డెకరేటెడ్ రూమ్. రూమ్ ఎటువంటి రూమ్? డెకరేటెడ్ రూమ్. రూమ్ నౌన్ ఫామ్, ఎటువంటిది? యాడ్జెక్టివ్.
ఎంత డెకరేట్ ఎలా ఉంది, ఎంత డెకరేట్ చేశారు, చాలా చాలా డెకరేట్ చేసినటువంటి ఇది కాస్త. ఓకేనా, రైట్. అలాగే ఆర్ యూ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ యువర్ యాక్షన్. తమరు ఏం చేశారో ఆ పని యొక్క ప్రభావము పరిణామం కాస్త ఎలా ఉండబోతుందో మీకు పూర్తిగా తెలుసా? ఓకేనా, ఫుల్లీ అవేర్ ఆఫ్. ఓకేనా, సో యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ కాంబినేషన్స్ ఉన్నటువంటి కొలొకేషన్స్. ఓకేనా, సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దామండి యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ కాంబినేషన్ తోటి. అటర్లీ రెడిక్యులస్, పూర్తిగా హాస్యాస్పదం. సో డీప్లీ కన్సర్న్, చాలా ఎక్కువగా బాధ పెట్టినటువంటి. హైలీ సక్సెస్ఫుల్, సో ఫస్ట్ 2 వర్డ్స్ ఉన్నాయి ఇందులో కాస్త. ఫస్ట్ ది యాడ్వర్బ్, సెకండ్ వన్ ఈజ్ అడ్జెక్టివ్. అబ్సల్యూట్లీ కన్విన్స్డ్, సీరియస్లీ ఇంజ్యూర్డ్, తీవ్రంగా గాయపడిన. హైలీ ప్రాబబుల్, జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి. కంప్లీట్లీ సాటిస్ఫైడ్, పూర్తిగా సంతృప్తి చెందిన. ఫుల్లీ అవేర్, పూర్తిగా తెలిసిన. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, చాలా కష్టమైన. అలాగే పర్ఫెక్ట్లీ నార్మల్, పరిపూర్ణంగా మామూలు స్థితిలో కాస్త ఉండడం. సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ కలొకేషన్స్ కాంబినేషన్ వచ్చి యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్. ఓకే, వీటిని ఇలాగే మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి adjective plus noun. Adjective plus noun. Examples చూద్దాం. The doctor ordered him to take regular exercise. Exercise noun form. Regular, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయమని డాక్టర్ గారు కాస్త ఆయనకి ఆర్డర్ చేశారు, అడ్వైస్ చేశారు అని చెప్పి. The Titanic sank on its maiden voyage. మెయిడెన్, మొట్టమొదటిసారి. వోయేజ్, సముద్ర ప్రయాణం. తన మొదటి ప్రయాణంలోనే టైటానిక్ కాస్త మునిగిపోయింది. సంక్. అలాగే మూడవది, హీ వాజ్ రిథింగ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. సో తీవ్రమైనటువంటి నొప్పితోటి కాస్త అతను నేల మీద పడి రిథింగ్, మెల్లికళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఓకేనా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఫస్ట్ ఎగ్జాంపుల్, the doctor ordered him to take dash. The doctor ordered him to take అన్నారు. ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒకటి ఇచ్చారు, అలాగే ఎక్సర్సైజ్ రెగ్యులర్ అన్నమాట ఇచ్చారు. ఏమండి, అలాగే మూడవది కాస్త regularly exercise, ఇలా ఇచ్చినప్పుడు కాస్త మనం అర్థం చేసుకోవడం ఏంటంటే కాంబినేషన్ సరిపోయిందా లేదా. రెగ్యులర్ చూడండి, ద డాక్టర్ ఆర్డర్డ్ హిమ్ టు టేక్ డాష్, ఎక్సర్సైజ్ రెగ్యులర్ కుదురుతుందా, నౌన్ ప్లస్ అడ్జెక్టివ్ కాంబినేషన్ వస్తుందా, రెగ్యులర్లీ ఎక్సర్సైజ్ నౌన్కి ముందు యాడ్వర్బ్ కాంబినేషన్ వస్తుందా అని చెక్ చేసుకొని అక్కడ మనం కాస్త ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో టు టేక్, ఆర్డర్డ్ హిమ్ టు టేక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నా కావాలి, లేకపోతే టు టేక్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ. ఓకేనా, అట్లాగనే యాడ్వర్బ్ తోటి చివరి ఎండ్ కావాలి. సో ఆ కాంబినేషన్ని కాస్త మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే వీ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. రైట్, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కాంబినేషన్ అండి. సో ఇటువంటివి మరికొన్ని చూద్దాం. చూడండి, హెవీ అనేటువంటి యాడ్జెక్టివ్ తోటి. హెవీ రైన్, భారీ వర్షం. హెవీ వర్క్ లోడ్, చాలా ఎక్కువగా పని. హెవీ ట్రాఫిక్. హెవీ స్మోకర్, చైన్ స్మోకర్ అంటారు చూసారా, హెవీ స్మోకర్. అలాగా ఫాస్ట్ అనేటువంటి యాడ్జెక్టివ్ తోటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఫాస్ట్ కార్, ఫాస్ట్ టాకర్, గలగల మాట్లాడడం. అలాగే స్ట్రాంగ్ అనేటువంటి యాడ్జెక్టివ్ తోటి స్ట్రాంగ్ కాఫీ, చెప్తా అడుగుతుంటాం. స్ట్రాంగ్ విండ్, బలమైన గాలి. స్ట్రాంగ్ స్మెల్. చూడండి, స్ట్రాంగ్ కాఫీ, హోటల్కి వెళ్ళిన తర్వాత కాఫీ షాప్కి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ కాఫీ ఇమ్మంటాం. ఒకవేళ స్ట్రాంగ్ కాఫీ వద్దనుకుంటే ఏం చెప్పాలా, వీక్ కాఫీ ఇమ్మని చెప్పాలా, ఆపోజిట్ వర్డ్లు అడగం కదండి, ఏమంటాం, లైట్ కాఫీ ఇమ్మంటాం. సో లైట్ కాఫీ అన్నదే ఆ కలొకేషన్ కరెక్ట్. వీక్ కాఫీ అంటే కుదరదు. అలాగే స్ట్రాంగ్ సిగ్నల్ అంటాం, ఇక్కడ సిగ్నల్స్ భలే స్ట్రాంగ్గా ఉంటాయి అంటాం.
హెవీ సిగ్నల్స్ అంటాం, స్ట్రాంగ్ సిగ్నల్ అంటాం. అలాగే మొబైల్లో సిగ్నల్ తక్కువ ఉందంటే ఏమంటాం, మళ్ళీ మనము లైట్ సిగ్నల్ అంటామా, అనం, వీక్ సిగ్నల్ అంటాం. అట్లాగా కొన్ని పదాలు ఎప్పుడు కాంబినేషన్తోనే ఉంటాయి. లేట్ పేమెంట్, ఆలస్యంగా చెల్లించడం. లేట్ కమ్మర్, ఆలస్యంగా వచ్చేవాడు. లేట్ అరైవల్, ఆలస్యంగా రావడం. సో యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఎక్కువగా మనకు కనిపించేటువంటివి, వినియోగంలో ఉన్నటువంటివి కాస్త ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ నౌన్ ప్లస్ నౌన్, కాంపౌండ్ నౌన్గా అనుకోవచ్చు, మామూలుగా చెప్తున్నాను. నౌన్ ప్లస్ నౌన్. లెట్స్ గివ్ మిస్టర్ జోన్స్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మనం చాలా టీవీ షోస్లో మనం చూస్తూ ఉంటాం, ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అప్లాజ్ అంటే ప్రైజ్, చప్పట్లు కొడుతూ మెచ్చుకోవడానికి ఆ మాట అంట. ఓకేనా? సో రౌండ్ ఆఫ్ అప్లాజ్, రౌండ్ అప్లాజ్. అలాగే ద సీజ్ ఫైర్ అగ్రీమెంట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఎట్ 11 AM, 11 గంటలకు కాస్త ఆ యొక్క కాల్పుల విరమణ ఒప్పందము కాస్త అమల్లోకి వచ్చింది. సో సీజ్ ఫైర్ ఒక నౌన్, అగ్రీమెంట్ మరొక నౌన్, నౌన్ ప్లస్ నౌన్. ఓకే. ఐ వుడ్ లైక్ టు బై 2 bars ఆఫ్ సోప్ ప్లీజ్. 2 సోపులు ఇవ్వండి. మనకు ఉన్నాయి కదా, 2 పీస్ ఆఫ్ పేపర్స్ అని అనకూడదు, పీస్ ఆఫ్ పేపర్ అనాలి, పీసెస్ ఆఫ్ పేపర్ అనాలి. అలాగే సోప్స్ అనకూడదు, బార్ ఆఫ్ సోప్ అనాలి. ప్లీజ్ గివ్ మీ ఏ బార్ ఆఫ్ సోప్ అనాలి. మనకు కామన్ ఎర్రర్స్లో వస్తూ ఉంటాయి. లేకపోతే 2 bars ఆఫ్ సోప్, 3 bars. సోప్స్ అనే మాట ఉపయోగించకుండా దానికి ముందు ఉన్నటువంటి బార్ ఆఫ్ సోప్ లేదా బార్స్ ఆఫ్ సోప్. సో 2 ఆఫ్ అనేటువంటి ప్రపోజిషన్ తోటి ముందు వెనుకుండేటువంటి 2 నౌన్ ప్లస్ నౌన్ కాంబినేషన్స్. ఓకే. అలాగే నెక్స్ట్ వన్ ఇస్ నౌన్ ప్లస్ వెర్బ్ కాంబినేషన్తో ఉండేటువంటి కలొకేషన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. నౌన్ ప్లస్ వెర్బ్ అండి. స్నో వాజ్ ఫాలింగ్ యాజ్ అవర్ ప్లేన్ టుక్ ఆఫ్. స్నో నౌన్, వాజ్ ఫాలింగ్, సో మంచు పడుతూ ఉంది. మా యొక్క ప్లేన్ నౌన్, టుక్ ఆఫ్, ప్లేన్ కాస్త వెళుతున్నప్పుడు కాస్త మంచు పడుతూ ఉంది. సెకండ్, ద బాంబ్ వెంట్ ఆఫ్. బాంబ్ నౌన్, వెంట్ ఆఫ్ పేలనం, బ్లాస్ట్. వెన్ హీ స్టార్టెడ్ ద కార్ ఇంజిన్, అతను ఇంజిన్ కార్ని స్టార్ట్ చేయగానే బాంబు కాస్త పేలిపోయింది. సో నౌన్ ప్లస్ వెర్బ్ కాంబినేషన్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి సార్. ద క్యాట్, పర్స్, నౌన్ ప్లస్ వెర్బ్, గీకడం. ద డాగ్, బాక్స్. బర్డ్స్, ఫ్లై. ఏ స్టూడెంట్, స్టడీస్. ద సన్ షైన్స్. నౌన్ ప్లస్ వర్బ్ కాంబినేషన్లో ఉన్నటువంటి కొన్ని కలొకేషన్స్. అలాగే 5th కాంబినేషన్ వచ్చేసరికి వెర్బ్ ప్లస్ నౌన్, వెర్బ్ ప్లస్ నౌన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ద ప్రిజనర్ వాజ్ హ్యాంగ్డ్ ఫర్ కమిటింగ్ మర్డర్. మర్డర్ ఈజ్ నౌన్, కమిటింగ్ మర్డర్ V4 తీసుకున్నాం అక్కడ కాస్త. ఓకేనా? రైట్. అలాగే వెర్బ్ ప్లస్ నౌన్. I always try to do my homework. Do verb and my homework noun phrase. In the morning, after making my bed. After making my bed. My bed noun, making verb form. So verb plus noun combination. Alage next one. He has been asked to give a presentation about his work. Give verb, presentation noun. తను చేస్తున్న పని గురించి కాస్త వివరం చెప్పమని చెప్పేసి కాస్త అతన్ని అడగడం జరిగింది. సో అలాగే ఈ యొక్క వర్బ్ ప్లస్ నౌన్ కాంబినేషన్లో కొన్ని ఫ్రీక్వెంట్గా అడిగేటువంటివి యూజ్ చేసేటువంటి కలొకేషన్స్ చూద్దాం. సో మేక్ తోటి, మేక్ అనే వెర్బ్ తోటి, మేక్ ఎ డిఫరెన్స్. అతను బాగా కష్టపడి చదివాడు. హీ స్టడీడ్ వెరీ హార్డ్, దట్ హ్యాస్ మేడ్ ఎ డిఫరెన్స్. హీ గాట్ ద జాబ్, ఉద్యోగం వచ్చేసింది. మేక్ ఎ మిస్టేక్, గుర్తుపెట్టుకోండి. మేక్ ఎ మిస్టేక్, కమిట్ ఏ మిస్టేక్ కాదు, మేక్ ఎ మిస్టేక్, తప్పు చేయడం. మేక్ ఎ మెస్, గందరగోళం సృష్టించడం. మేక్ అన్ ఎఫర్ట్, ఒక ప్రయత్నం చేయడం. మేక్ మనీ, డబ్బు సంపాదించడం. మేక్ ప్రోగ్రెస్, అభివృద్ధి చెందడం. మేక్ ట్రబుల్, సమస్యను సృష్టించడం. మేక్ ఏ పాయింట్, విషయాన్ని గురించి కాస్త ప్రశ్నించడం. మేక్ అన్ ఎక్స్క్యూజ్, ఒక సాకు చెప్పడం, అలిబీ చెప్పడం. అలాగా. సో ఎక్కువగా మనము మేక్ ఏ మిస్టేక్ అనేక సందర్భాలు అడిగినటువంటి మాట ఇది కాస్త. అండ్ హ్యావ్తో చూసుకుంటే హ్యావ్ ఎ బాత్,
చాలామంది టేక్ ఏ బాత్ అంటూ ఉంటారు కాస్త, బట్ హ్యావ్ ఏ బాత్, స్నానం చేయడం. హ్యావ్ ఏ గుడ్ టైమ్, ఆల్ ది బెస్ట్ అంటే చూసారా, హ్యాపీగా. హ్యావ్ ఏ హాలిడే, టేక్ ఏ హాలిడే అంటే హ్యావ్ ఏ హాలిడే. అండ్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, హ్యావ్ ఎ రెస్ట్, హ్యావ్ లంచ్. ఇక్కడ కూడా అంత ఎక్కువ మంది ఐ వాంట్ టు టేక్ మై లంచ్, ద టైమ్ ఈజ్ 12:30, ఐ వాంట్ టేక్ మై లంచ్ అంటాం. ఐ వాంట్ హ్యావ్ మై లంచ్. హ్యావ్ లంచ్ చేస్తారా? ఎస్, జస్ట్ ఐ హ్యావ్ హ్యాడ్ మై లంచ్. హ్యావ్ తినడానికి కాస్త అక్కడ మనం కాస్త ఓకే, ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్, ఇప్పుడే కాల్ చేశారు, వాట్ ఆర్ యూ డూయింగ్, ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్. ఓకేనా? అలాగే అండి. సో ఎక్కువగా మనం ఉపయోగించేటువంటివి కాస్త ఈ పదం మనకి యూజ్ చేస్తూ ఉంటాం. సో వెర్బ్ ప్లస్ నౌన్ కాంబినేషన్లో ఉన్నటువంటి కలొకేషన్స్ మరికొన్ని చూద్దాం. డూ తోటి, డూ అనే వెర్బ్తో వచ్చేటువంటి కలొకేషన్స్ నౌన్స్. డూ బిజినెస్, డూ నథింగ్, డూ సమ్వన్ ఎ ఫేవర్, డూ మీ ఎ ఫేవర్, నాకు సహాయం చేయండి. సో డూ ద షాపింగ్, డూ ద వాషింగ్ అప్, బట్టలు ఉతకడం. అలాగే టేక్తో తీసుకుందామండి. టేక్ ఎ బ్రేక్, చాలా ఫ్రీక్వెంట్గా వినేటువంటి మాట. టేక్ ఎ ఛాన్స్, టేక్ ఎ లుక్, టేక్ ఎ సీట్, టేక్ ఎ ట్యాక్సీ, టేక్ అన్ ఎగ్జామ్. ఇది కొత్త అండి. కొత్త అంటే మనం ఎక్కువ రీసెంట్ యూస్ చేస్తున్నాం. ఐఎమ్ గోయింగ్ టు టేక్ an examination, ఐఎమ్ గోయింగ్ టు టేక్ నీట్ ఎగ్జామినేషన్. ఓకేనా? అలాగా. సో టేక్ ఎగ్జామ్, మామూలుగా మనం రైట్ అంటాం, టేక్ ఎన్ ఎగ్జామినేషన్. అలాగే పే, మామూలుగా అయితే పెయిడ్ చెల్లించడం. పే అటెన్షన్, పే ఏ బిల్లు కట్టడము. స్టూడెంట్స్ ప్లీజ్ పే అటెన్షన్. ఓకే, అలాగే సేవ్ అనే వెబ్తో తీసుకుంటే సేవ్ టైం, సమయాన్ని కాస్త మనము ఉపయోగించుకోవడం. సేవ్ మనీ, సేవ్ సమ్వన్స్ లైఫ్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద collocations with verbs do, take, pay and save. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి వెర్బ్ ప్లస్ ఎక్స్ప్రెషన్ విత్ ప్రపోజిషన్. వెర్బ్ తర్వాత మనకు ఒక పదం ఉంటుంది, ఆ పదం కానీ పద ఫ్రేజ్ కానీ దానికి ముందు ఏదో ఒక ప్రపోజిషన్ ఉండాలి. ఓకేనా? రైట్, చూద్దాం. వెర్బ్ ప్లస్ ఎక్స్ప్రెషన్ విత్ ప్రపోజిషన్. వీ హ్యాడ్ టు రిటర్న్ హోమ్, మేము ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. బికాజ్ ఎందుకంటే వీ హ్యాడ్ రన్ అవుట్ ఆఫ్ మనీ, రన్ అవుట్ అయిపోయింది, వినియోగం అయిపోయింది, డబ్బులేలో అందరు ఖాళీ. సో రన్ అవుట్ ఆఫ్ మనీ, ఆఫ్ మనీ. చూడండి అక్కడ పక్కన నౌన్ ఉంది, బట్ నౌన్ కాస్త దేంతో స్టార్ట్ అయింది? ప్రపోజిషన్తో స్టార్ట్ అయింది. సో ఓకేనా? రైట్. అలాగే ఎట్ ఫస్ట్ హర్ ఐస్ ఫిల్డ్ విత్ హారర్, ఫిల్డ్ వెర్బ్, విత్ హారర్, హారర్ నౌన్కి ముందు కాస్త విత్ అనేటువంటి ప్రపోజిషన్. అండ్ దెన్ షీ బర్స్ట్ ఇంటూ టియర్స్, బర్స్ట్ వెర్బ్, ఇంటూ టియర్స్, బర్స్ట్ ఇంటూ టియర్స్ అంటే బాగా ఏడవడం. అండ్ థర్డ్ వన్, their behavior was enough to drive anybody to crime. their behavior enough to drive anybody. సో వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందంటే ఎవరైనా సరే వాళ్ళని ఏదైనా చేసే విధంగానే ఉంది. సో డ్రైవ్ ఎనీబడి, డ్రైవ్ ఏమని చూడండి, ఎనీబడి టు క్రైమ్, టు క్రైమ్, తప్పు చేసే విధంగా, నేరం చేసే విధంగా అనిపించింది. సో దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సారీ, ఫోకస్ ఆన్, ఫోకస్ ఆన్, వెర్బ్ ప్లస్ ఆన్. చూద్దాం కామన్. వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద మెయిన్ ప్రాజెక్ట్. సో మెయిన్ ప్రాజెక్ట్ మీద మేము ఫోకస్, ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం వచ్చింది. వెయిట్ ఫర్, వెయిట్ ఫర్ ప్రపోజిషన్తో స్టార్ట్ అవుతుంది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్, ఫర్ ద రిజల్ట్స్. నౌన్ ఫ్రేజ్. కంప్లైన్ అబౌట్, ఫిర్యాదు చేయడం. హీ కంప్లైన్డ్ అబౌట్ ద నాయిస్, అతడు ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి గోల గురించి కాస్త కంప్లైంట్ చేశారు. పార్టిసిపేట్ ఇన్, షీ పార్టిసిపేటెడ్ ఇన్ ద కాంపిటీషన్, ఆమె కాంపిటీషన్లో పాల్గొంది. ప్రపోజిషన్ ప్లస్ నౌన్, నౌన్ ఫ్రేజ్. డ్రీమ్ అబౌట్, హీ ఈజ్ డ్రీమింగ్ అబౌట్ ఏ వెకేషన్, సెలవిస్తారని చెప్పి పాపం ఆయన కాస్త బాగా కళ్ళగంటూ ఉన్నాడు. స్మెల్ ఆఫ్, హర్ క్లోజ్ స్మెల్ ఆఫ్ పెర్ఫ్యూమ్, ఆమె బట్టలోంచి కాస్త మంచి సువాసన కాస్త వస్తూ ఉంది. ఓకేనా సార్? సో ఇవన్నీ కూడాను వెర్బ్ ప్లస్ ప్రపోజిషన్ ఫాలోడ్ బై నౌన్ ఫ్రేజ్. ఓకే, సమ్ మోర్. అసోసియేట్ విత్, కలిసి ఉండడం. ఐ డోంట్ వాంట్ టు అసోసియేట్ విత్ దోస్ పీపుల్. ప్రపోజిషన్ తర్వాత మనకు ఏదో ఒక
నౌన్ ఫ్రేజ్ కానీ లేకపోతే ప్రొనౌన్ కానీ ఏదో ఒకటి వస్తున్నాయి, గమనించండి. రిలై ఆన్ ఆధారపడుట, దే రిలై ఆన్ ఈచ్ అదర్, వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు కాస్త ఆధారపడ్డారు. సఫర్ ఫ్రమ్ తెలిసిన విషయం, బాధపడ్డారు. సఫర్స్ ఫ్రమ్ అలర్జీస్, ఆ అలర్జీతో కాస్త బాధపడుతున్నారు. డివోట్ టు ఒకదానికి అంకితమైపోవడం. ఐఎమ్ గోయింగ్ టు డివోట్ మై సెల్ఫ్ టు మై స్టడీస్, నేను నా యొక్క చదువుల కోసం నన్ను నేను అంకితం ఇచ్చుకుంటున్నాను. హ్యాపెన్ టు సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెన్ టు మీ, అనుకోని కొత్త విషయం కాస్త నాకు జీవితంలో సంభవించింది. ఇంట్రడ్యూస్ టు, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై ఫ్రెండ్, సో నా ఫ్రెండ్కి నేను పరిచయం చేయనివ్వు. ఇన్వైటెడ్ హర్ టు ద పార్టీ, మేము ఆమెను కాస్త పార్టీకి ఇన్వైట్ చేసాము. సో వెర్బ్ ప్లస్ టు అనే ప్రపోజిషన్ ప్లస్ ఏదో ఒక సబ్జెక్ట్గా ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అక్కడ ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వెర్బ్ ప్లస్ యాడ్వెర్బ్. వెర్బ్ ప్లస్ యాడ్వెర్బ్. షీ ప్లేస్డ్ హర్ కీస్ జెంట్లీ ఆన్ ద టేబుల్ అండ్ సాట్ డౌన్. ఆమె ప్లేస్డ్ రెగ్యులర్ వెర్బ్గా యూజ్ చేస్తున్నాం. ఆమె యొక్క కీస్ని కాస్త జెంట్లీ, నిశ్శబ్దంగా ఎటువంటి గోళ లేకుండా అక్కడ పెట్టేసి కూర్చునిపోయింది. సో వెర్బ్ ప్లస్ యాడ్వెర్బ్, మధ్యలో కాస్త ఆబ్జెక్ట్ ఉంది. మేరీ విస్పర్డ్ సాఫ్ట్లీ ఇన్ జాన్స్ ఇయర్, మధ్యలో ఆబ్జెక్ట్ లేదు, ఓకేనా. సో కాబట్టి వెర్బ్ యాడ్వెర్బ్ పక్కనే వచ్చేసాయి. మేరీ కాస్త నెమ్మదిగా జాన్ యొక్క చెవుల్లో ఏదో చెప్పారు, ఓకేనా. సో వెర్బ్ ప్లస్ యాడ్వెర్బ్ కాంబినేషన్ జాగ్రత్త చూడండి. ఎగ్జాంపుల్, స్పీక్ లౌడ్లీ, పెద్దగా మాట్లాడుట. వాక్ సాఫ్ట్లీ, నెమ్మదిగా నడవడం. వేవ్ ఫ్రాంటికల్లీ, నాట్ వేవ్ ఫెవరిష్. సో ఫ్రాంటికల్లీ అన్నా ఫెవరిష్లీ అన్నా తీవ్రమైన ఒక నెగటివ్ మీనింగ్ కాస్త వస్తుంది అక్కడ యాక్చువల్లీ. బట్ వేవ్ తోటి ఇప్పుడు ఫ్రాంటికల్లీ, ఇలా ఇలా కాకుండా కొంతమంది కాస్త అలా, దాన్ని ఫ్రాంటికల్లీ. యాక్ట్ ర్యాష్లీ, కొంచెం తీవ్రంగా రెస్పాండ్ కావడం, ప్రతిస్పందించడం, రియాక్ట్ కావడం. క్లీన్ థరోలీ, వెర్బ్ ప్లస్ యాడ్వెర్బ్, శుభ్రంగా క్లీన్ చేయడం. క్రిటిసైజ్ హార్ష్లీ, తీవ్రంగా విమర్శించడం. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి రెగ్యులర్ కలొకేషన్స్ అండి, ఓకే. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటివి ఇంపార్టెంట్ కలొకేషన్స్. వీటికి సంబంధించినటువంటి కొన్ని MCQs మనం ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ షీ డాష్ ఏ మిస్టేక్ ఆన్ ద రిపోర్ట్. సో రిపోర్ట్ మీద ఆవిడ తప్పు చేసింది. సో ఏం చేద్దాం, మేడ్ ఏ మిస్టేక్ అంటామా, డిడ్ ఏ మిస్టేక్ అంటామా, టుక్ ఏ మిస్టేక్ అంటామా, గాట్ ఏ మిస్టేక్ అంటాం. అనుకున్నాను, మేక్ ఏ మిస్టేక్. డోంట్ మేక్ మిస్టేక్స్. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. ఓకే, రైట్. ముందే చెప్పానండి, ఇవన్నీ కూడాను బైహార్ట్ చేయాల్సినటువంటివే తప్ప మనము కమ్యూనికేటివ్ పర్పస్లో కాస్త ఏది రాసినా కూడా ఫీజిబిలిటీ ఉందంటే మాత్రం కుదరదు. దెన్ సెకండ్ వన్, he has a strong dash of responsibility. ఓకేనా. సో రెండు కాంబినేషన్స్ అండి, రెండు కాంబినేషన్స్ మర్చిపోకండి. ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఆఫ్కు ముందు మనకు వచ్చింది ఆల్రెడీ. విష్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, సెన్స్ ఆఫ్ అని నౌన్ ఫామ్సే, ఓకేనా. జనరల్గా ఎక్కువ ఉపయోగించే మాట కాస్త సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాంబినేషన్స్. అండ్ కెన్ యూ డాష్ మీ ఏ ఫేవర్, ఏమంటాం? కెన్ యూ డూ మీ ఏ ఫేవర్ అంటామా, కెన్ యూ గివ్ మీ ఏ ఫేవర్ అంటామా, కెన్ యూ మేక్ ఏ ఫేవర్ అంటామా, కెన్ యూ గెట్ మీ ఏ ఫేవర్ అంటాం. సో డూ మీ ఏ ఫేవర్ ఈజ్ ద రైట్ కలొకేషన్. దే సెటప్ ఏ బిజినెస్ టు డాష్ మనీ. వాళ్ళు డబ్బుని డాష్, ఒక బిజినెస్ కాస్త సెటప్ ప్రారంభించారు. టు టేక్ మనీ, టు ఎర్న్ మనీ, టు విన్ మనీ, టు బ్రింగ్ మనీ. మనీతో ఎక్కువగా వచ్చేటువంటి సిచ్యువేషన్లుగా ఎర్న్ మనీ, డబ్బు సంపాదించుట. నెక్స్ట్ వన్, ఐ టోటల్లీ డాష్ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీ యొక్క ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పావో నువ్వు కాస్త దాంతో నేను టోటల్గా డాష్, ఓకేనా. అలోనా, అగ్రీ విత్ యూనా, అడ్మిట్ విత్ యూనా, యాక్సెప్ట్ విత్ యూనా.
సో ఇంకొక కొన్ని గుర్తు తీసుకున్నా కూడాను విత్ తర్వాత ఎప్పుడు కూడాను విత్కి ముందు ఎప్పుడు కూడా అగ్రీ, ఐ అగ్రీ విత్, అగ్రీ టు ఇలా ఉన్నాయి చూసారా అలాగా. ఓకేనా, రైట్. సో అగ్రీ విత్. అండ్ 6th వన్, షీ కాట్ ఏ డాష్ వైల్ వాకింగ్ ఇన్ ద రైన్. సో వాన పడుతూ ఉంటే ఆమె నడిచింది, ఆమెకి ఏమొచ్చింది? కాట్ ఏ ఫేవరా, కాట్ ఏ ఇల్నెస్సా? కుదరదు కదా, దీని ప్రకారం తీసుకుంటే సౌండ్ ప్రకారం కుదరదు. ఫ్లూనా, కోల్డా? ఏంటి ఎక్కువగా ఉపయోగిస్తాం? క్యాచ్ కోల్డ్ అనేటువంటి కలొకేషన్ కాస్త మనం ఉపయోగిస్తాం. సో క్యాచ్ ఏ కోల్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హీ డాష్ హిజ్ టెంపర్ డ్యూరింగ్ ద మీటింగ్. మీటింగ్ జరిగినప్పుడు కాస్త తన యొక్క కోపం వచ్చింది, ఆయన కాస్త టెంపర్ వచ్చింది. సో బ్రోక్ హిజ్ టెంపర్, లాస్ట్ హిజ్ టెంపర్, డ్రాప్డ్ టెంపర్, మిస్డ్ టెంపర్. ఏం ఉపయోగిస్తాం? లూజ్ టెంపర్ అంటాం. ఓకేనా, లాస్ట్ టెంపర్, అతనికి బాగా కోపం వచ్చేసింది. లెట్ us డాష్ ఏ బ్రేక్ బిఫోర్ వీ కంటిన్యూ. సో ఇది కంటిన్యూ చేసే ముందుగా మనము కాసేపు రెస్ట్ తీసుకుందాం. గివ్ ఏ బ్రేక్ అంటామా, మేక్ ఏ బ్రేక్ అంటామా, టేక్ ఏ బ్రేక్ అంటామా, హ్యావ్ ఏ బ్రేక్ అంటామా? ఏమంటే టేక్ ఏ బ్రేక్ అంట. లెట్ us టేక్ ఏ బ్రేక్ బిఫోర్ వీ కంటిన్యూ. ఓన్లీ కలొకేషన్స్ గుర్తుపెట్టుకోవడం తప్ప వేరే మార్గము లేదు. అండ్ నెక్స్ట్ వన్, హీ డాష్ ద అలారం at 6 AM ఎవ్రీ డే. అతను ప్రతిరోజు కూడా అలారం 6 గంటలకి అలారాన్ని కాస్త చేసుకుంటారు, రెడీ చేసుకోండి. గివ్స్ ద అలారం, రింగ్స్ ద అలారం, సెట్స్ ద అలారం, పుట్స్ ద అలారం. సెట్ ద అలారం, సెట్ ద అలారం ఓన్లీ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ షీ డాష్ అటెన్షన్ టు ఎవ్రీ లిటిల్ డీటెయిల్. ఏమండి అటెన్షన్, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఓకేనా, మనసు పెట్టి చేస్తుంది అర్థం. షీ గివ్స్ అటెన్షన్, షీ డ్రాస్ అటెన్షన్, షీ పేస్ అటెన్షన్, షీ సెట్స్ అటెన్షన్. మామూలుగా అయితే డ్రా అనే మాట, డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇక్కడ ఆ మాట లేదండి, ఆ కాంబినేషన్ లేదు ఇక్కడ. షీ డాష్ అటెన్షన్, మనసు పెట్టడం, షీ పేస్ అటెన్షన్. క్లాసులో చెప్తా ఉంటాం, ప్లీజ్ పే అటెన్షన్ అంటూ ఉంటాం. ఓకేనా, సో అది కలొకేషన్. అండ్ లెట్ మీ డ్రా యువర్ అటెన్షన్ బై సింగింగ్ ఏ సాంగ్. డ్రా అటెన్షన్ అట్లాగా. ఓకేనా, అలాగే గమనించండి. పే అటెన్షన్, మనసు పెట్టడం. ఓకేనా, సో ఇవి మనకున్నటువంటి కలొకేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ కాంబినేషన్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కాస్త తీసుకొని చేయడం జరిగింది. వీటిని మనము బై హార్ట్ చేయడం తప్ప వేరే సెకండ్ థాట్ దయచేసి పెట్టుకోకండి. ఓకేనా, మనం జనరల్గా యూజ్ చేసేటువంటి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ల ప్రకారం పోతే మాత్రము 100% మనం తప్పులు చేస్తూనే ఉంటాము. కాబట్టి వర్డ్ కలొకేషన్స్ని ఆ యొక్క కాంబినేషన్ ఎలా ఉందో అలాగే మనం నేర్చుకోవాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కలొకేషన్స్. I hope you got on all the points. Thank you very much and see you in the next video.